ఈరోజు భక్తి లత కార్యక్రమం చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. హరి హరి బాబా. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే నిన్నటిది గొప్ప రోజే, ఈరోజు గొప్ప రోజు, రేపటి కూడా గొప్ప రోజు అనమాట. 3 రోజులు చాలా గొప్ప రోజు. నిన్నటి దినం వచ్చి ఏకాదశి. ఏమి ఏకాదశి? భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అన్నమాట. ఏకాదశి అంతమంది పాటించినావు కదా, ఒక్కరు తప్ప. ఏకాదశి నిన్న ఫాలో అయినాం. ఈరోజు ద్వాదశి. ద్వాదశి మామూలు ద్వాదశి కాదు, ఈరోజు వరాహ ద్వాదశి. ఈరోజు వరాహ స్వామి అవతారం తీసుకున్న రోజు. హరిహరి భూ వరాహ స్వామి. ఎందుకంటే మన తిరుపతి తిరుమల వరాహ క్షేత్రం అంటారు. వరాహ స్వామికి మనకి బాగా గట్టి అనుబంధం ఉంది. మనం తిరుపతిలో ఉన్నామంటే, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నారంటే దానికి వరాహ స్వామి చాలా ప్రాముఖ్యత అనమాట. ఆయనకు అనుగ్రహం చేత శ్రీనివాసుడు ఇక్కడ వచ్చి ఉన్నాడు అనమాట. ఆయన అనుగ్రహం చేత మనం దగ్గర ఉన్నాం. హరిహరి కాబట్టి వరాహమూర్తికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. వరాహస్వామి అవతారం చాలా స్పెషల్ అనమాట, చాలా గొప్ప అవతారం. దశావతారాలు వరాహ అవతారం వచ్చినప్పటికీ కూడా చాలా గొప్ప అవతారం. ఎందుకంటే అది ఒక స్థితిలో ఈ యొక్క కశ్యప మహర్షి యొక్క భార్య తిథి, అతిథి తిథి ఇద్దరు భార్య అనమాట. అతిథి దేవతల్ని ప్రవేశిస్తే తిథి రాక్షసులను ప్రవేశిస్తుంది అనమాట. ఒకరోజు ఈయన విష్ణు ఆరాధన చేస్తుంటారు అనమాట. కశ్యప విష్ణును ఆరాధిస్తుంటే ఆ సమయంలో ఈమె తిథి వచ్చి తన భర్త దగ్గర కోరుకుంటుంది అనమాట. స్వామి, ఈరోజు ఎందుకు నాకు చాలా మన్మధుడు నా పట్ల కాస్త బాణాలు ఎక్కువ వేసేసినట్టున్నారు, నా వల్ల కాలేదు, దయచేసి నాకు మీరు స్పందించాలా, నా ఒక కోరికను తీర్చాలని కోరుకుంటుంది అనమాట. అది ఎటువంటి టైంలో కోరుకుంటుంది అంటే సంధ్య, అంటే ఒక 6 ఆ ప్రాంతం అసుర సంధ్య అంటారు దాని పేరు. ఎందుకు అసుర సంధ్య అంటారు? అప్పుడు అసుర సంధ్య ఇప్పుడు భోజనం చేస్తూ కూడా పెద్దవాళ్ళు తిడతారనమాట. అసుర సంధ్య తినద్దండి, అసుర సంధ్య కూడా పడుకోవద్దండి, అటు ఊరికే చెప్పారనమాట. అప్పుడు భూతాలన్నీ తీసుకుని శివగణం బయలుతాడనమాట. శివ అందరూ భూతగణాలు తీసుకుని బయలుతాడు. అప్పుడు ఎవరైతే నిద్రపోతూ ఉంటారో వాళ్ళ దగ్గర వచ్చి ఐక్యమైపోతారు, ఎవరైతే పనికిరాని పని చేస్తారో వాళ్ళు ఐక్యమైపోతారు అనమాట. భూతాలని కూడా ఏమయ్యా, మనమే ఆల్రెడీ పెద్ద భూతం, మనకంటే మించిన భూతం ఇంకా భయంకరంగా ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ మన భూతాలే సగం. మనుషులే పెద్ద మనుషులు ఒక పోలికలు ఊరికిన బుస్సుని పాప వస్తుంది మనకి, అవునా కదా. ఊరికినే శాంతంగా ఏదైనా జరిగితే అంతా కృష్ణుడు చూసుకుంటారు అని చెప్పే స్థితిలో మనం ఎవరు లేదనమాట. ఉన్నావా? మనకి చీమ చెట్టు కంటే ఇంట్లో వీళ్ళ మీద మండిపడతాం, బయట వాళ్ళ మీద మండిపడతాం, ఎవరికైనా మండిపడేదే. ఎందుకంటే అంత పెరసలు కుక్కర్లా ఉంటారు అన్నారా. ఈ కలియుగంలో జనాలు బుస్సలు వస్తాడు, పెసరు పేలుతుంది అనమాట. పేలేదు పెసరు కుక్కరు. చిన్న పిల్లకాయలు 5 లీటర్ అయితే పెద్దలు 10 లీటర్, అట్లా ఒక్కొక్కరికి 1 లీటర్ అని ఉంటుందన్నమాట. అందరికీ కోపం ఎక్కువే. ఎందుకంటే ఈ యుగ ప్రభావం ఒకటైతే వాళ్ళ ప్రవర్తన కూడా దానికి అట అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క పద్ధతులను అనుసరించలేకపోవడం చేత తను రాక్షసుల ప్రవృత్తి కలిగి ఉంటారు. చూడండి, అనాలి మామూలుగా ఆవలింపు వచ్చినప్పుడు ఇలా పెట్టాలన్నమాట. ఇది ఒక పద్ధతి ఉంది, పెద్దవాళ్ళు చెప్పారన్నమాట. మనం ఎన్నిసారి గుర్తు చేసినా కూడా కొందరు అటెండ్ చేస్తూ ఉంటారు. సరే, తెలియకపోతే ఓకే, తెలిసినప్పటికీ చెప్పిన దాన్ని కూడా వినేదానికి ఎవరు సిద్ధంగా లేదనమాట. ఎవరు నచ్చినట్టుగా వాళ్ళంటూ ఉండాలనేసి. అంతే రాక్షసు ప్రవృత్తి. రాక్షసుల వల్ల ఆ మనుషులు ప్రవర్తన చేస్తుంటారు అన్నమాట. ఒక రాక్షసుతో కలిసి వీళ్ళు రాక్షసులు అవుతారు. అంటే వీళ్ళు పుట్టకు చక్కగా ఉన్నప్పటికీ కూడా, ఎలాగైతే భూదేవునికి పుట్టిన బిడ్డ భౌముడు ఏమవుతాడో సాంగత్యం చేత భౌమాసురుడు అవుతాడనమాట. సాంగత్యం చేత భూమికి కొడుకు ఎట్లా ఉండాలి, పవిత్రంగా కదా ఉండాలి. అంత గొప్ప వ్యక్తి అసంగత్యం చేత ఏమవుతాడంటే భౌమ అసురుడు అవుతాడనమాట. మళ్ళీ నరుల ఇబ్బంది బట్టి నరకాసురుడు అవుతాడు. లాస్ట్లో చచ్చురుకున్నాడు. అంటే అందరూ చావాల్సిందే. మనుషులు మహాత్ములు చచ్చిపోతాడు, మనిషి చచ్చిపోతాడు, రాక్షసులు చచ్చిపోతారు. కానీ చచ్చిపోయే విధానం తేడా ఉంటుంది. వాళ్ళు బతికిన విధానం, చచ్చిన విధానం తేడా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క అసుర సంధ్య ఎప్పుడైతే తిథి తన భర్తను వరించాలని కోరుకుంటుందో ఆయన అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ అసుర సంధ్యనైనా మంచిది కాదు, ఈ అసుర సంధ్యలో పూజ పునస్కారాలు చేసుకోవాలి, దీపం పెట్టుకోవడం, పూజలు చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, ఇట్లాంటి దానికి వాడాలి. సాయంత్రం పూట దీనికి వాడకూడదు తల్లి. ఒక కాసేపు ఓపిక ఉండు, కొద్దిగా టైం తీసుకో,
మళ్ళీ నేను సంతృప్తి పరచాను మళ్ళీ చెప్తాడనమాట. వద్దని చెప్పలే, ఒక నెలలు పడి ఉండమని చెప్పలే, ఒక గంటలు కొన్ని గడిలో ఉండమంటాడనమాట. ఇది అయిపోయి మళ్ళీ చేద్దామని. ఆమె లేదు లేదు నా వల్ల కాదు, నా శరీరం మండిపోతుంది, నేను తట్టుకోలేను, నాకు నువ్వు కావాల్సిందే అటనేసి ఆమె మీద పడిపోతుందన్నమాట. ఇంకా భార్యను తృప్తిపరచడం భర్త ధర్మం కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఇంకా వేరే దారి లేకుండా ఆయన తృప్తిపరుస్తారనమాట. పరిచయానికి ఇద్దరు భలే భయంకరులు వస్తారనమాట. చాలామంది పుడతారు ఆమెకి, కానీ ఇప్పుడు ఈ కాలేకతో ఇద్దరు పుడతారనమాట. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపు ఇద్దరు. హిరణ్యాక్షుడు అన్న, హిరణ్యకశిపు తమ్ముడు అనమాట. వాళ్ళిద్దరు మనకు బాగా ముఖ పరిచయం అందరికీ బాగుంటుంది, బాగా వినుంటాం వాళ్ళ గురించి. ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు, దేవతలు అంటే చాలా ఇష్టపడతారు, భక్తులు అయితే బాగా గౌరవిస్తారు, పూజిస్తారు అన్నమాట. ఇలా అంత గొప్ప కొడుకులు కనేసింది ఆమె. కొడుకులు కనేసి నేడుస్తుంది. మళ్ళీ ఎందుకు ఏడిసిందంటే, ఏంటప్ప నేను తొందరపడి నా టైం లాగా నేను అడిగేశాను, నువ్వు ఇలా సంతానం వచ్చేదానికి కారణం అయిపోయింది. ఈ రాక్షసులు కదా వీళ్ళు అమాంతంగా చనిపోతారని చెప్పినావే, ఏమైపోవాలి నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుంది, వాళ్ళు బాధపడుతుంది తల్లిగా. బాధపడితే అప్పుడు తన భర్త చెప్తారన్నమాట. ఏం చెప్తాడంటే, లేదమ్మా వాళ్ళు కారణ జన్మలు, రాక్షసులని కూడా వాళ్ళు కారణ జన్మలు. ఒక కారణం చేత పుట్టాడు, పనికి పుట్టారు. ఎందుకు పుట్టారంటే భగవంతుడు లీలు వాళ్ళ దగ్గర కానిస్తారు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ఇంతకుముందు ఎవరుగా ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళు వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్నారన్నమాట. జయ విజయులే శాపవశాత్తు నీకు బిడ్డలుగా జన్మ తీసుకుంటారు. ఆమె గర్భంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారంట, 100 సంవత్సరాలు ఉంటారు. 100 సంవత్సరాలు ఎవరైనా గర్భంలో పెట్టుకుంటారా? ఆమె 100 సంవత్సరాలు పెట్టుకుంది మహాతల్లి. 100 సంవత్సరాలు పెట్టుకుంటే అంటే 14 సంవత్సరాలు పెట్టుకున్నది అనమాట. ఒక ఎవరు సుఖ మహర్షి వాళ్ళమ్మ 14 సంవత్సరాలు మోసింది. 14 సంవత్సరాలు మోస్తే మంచి ఉన్నతమైన ఒక యోగ్యమైన ఒక కొడుకుని మనకి ఇచ్చిందనమాట. ఆయన ద్వారానే మనకి శాస్త్ర అవగాహన, భాగవత పఠన, భాగవత శ్రవణ, ఒక పరిచిత్ మహారాజు, ఒక మోక్షం, అవన్నీ కూడా ఆయన ద్వారా జరిగిందనమాట. అలా గొప్ప ఒక వ్యక్తిని జన్మనిచ్చిందనమాట. ఈమె కూడా 100 సంవత్సరాలు పెట్టుకుందనమాట. ఈమె కూడా చాలా గొప్ప వచ్చిందనమాట. ఏ గొప్ప వచ్చి అంటే భగవంతుడు అందరూ తెలుసుకునేలా చేశాడనమాట. వాస్తవానికి అంటే రాక్షసులే లేకపోతే ఇదే మనకి భగవంతుడికి అవసరం పెద్దగా ఉండదు. కష్టం రాకపోతే భగవంతుడు మనం తెలుసుకోం కదా. మన కష్టం వచ్చేటప్పుడు తిడతాం, కానీ ఆ కష్టం కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు నిజంగా మేలు చేసినట్టు ఒక రకంగా. ఎందుకంటే కరోనా వచ్చిపోయింది. ఏం చేసింది? కరోనా వచ్చి బాగా శుభ్రం చేసింది అనమాట. ఈ పొల్యూషన్ తగ్గిపోయింది. 4-5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ బండి సరిగ్గా పోవట్లేదు. పొల్యూషన్ తగ్గిపోయింది. అందరూ చెట్లు పెట్టుకున్నారు, అంత మితి మీద చెట్లు పెంచుకున్నారు, అంత ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు అందరూ పూజలు చేసుకున్నారు. అంతకుముందు అయితే ఆడంటే అటు శిఖాలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరంటే ఇంట్లో దీపం పెట్టి కూడా టైం ఉండదు అనమాట. అంత తిరిగి లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కరోనా పుణ్యమని అందరూ ఇంట్లోనే పడి ఉన్నారు. దీపం పెట్టుకున్నారు, స్వామి స్వామి కాపాడు, స్వామి 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 ఎట్లా భయపడినా కూడా దండం పెట్టుకుంటే భక్తులు అయినారు కొంతవరకు. ఆ పుణ్యమే ఇప్పుడు చలికాలం సెలవు పెడుతుంది. అప్పుడెప్పుడో చేసుకున్నాం కాబట్టి. లేకపోతే మామూలుగా చలికాలం మనకి ఇప్పుడు దుప్పట్లు కప్పుకునే స్థితి మనకి ఎప్పుడు రాదు. తిరుపతిలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 7-8 సంవత్సరాలు అయిపోయింది. దుప్పటి ఎత్తుకుని అది రగ్గుల దుప్పటి కూడా కాదు, రగ్గులు తీసి పెట్టున్నామే. అది మగ్గిపోతుంది. ఇది వాడే పనే లేదే, మామూలు బెడ్షీట్ కూడా వాడలేకపోతున్నామని బాధపడిన అనమాట. ఎందుకంటే కర్మ ఎక్కువయ్యే కొద్దికి, పాపం పెరిగే కొద్దికి ఈ యొక్క ఓసోన్ పొర బొక్కలు పడి మనకి సూర్యుడు డైరెక్ట్గా వచ్చేస్తుంటాడు అనమాట. కాబట్టి ఏమైపోతుంది, ఈ దెబ్బకి ఆ కిరణాలు ఎక్కువ వచ్చేసి వేడి ఎక్కువైపోయింది. ఉష్ణం చెట్లు మాడిపోతుంది, మనుషులు మాడిపోతారు. ఆ స్థితిని అందరూ ఏకంగా భక్తి చేసుకునే దానిలో ఏమైంది, ధనుర్మాసం అంతా భక్తి బాగా చేస్తున్నారు ఈ మధ్య. కాబట్టి ఆ ధనుర్మాసం అంతా భక్తి చేసుకున్నానికి ఇప్పుడు మంచి వాతావరణం మనకు దొరికింది. కనీసం దుబ్బలు కట్టుకుంటున్నాం. కొబ్బరి నూనె అసలు చిక్కగా అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, అది గడ్డ కట్టుతుంది కదా. కొబ్బరి నూనె గడ్డ కట్టే పనే లేదు. ఈ సంవత్సరం కట్టిందా లేదా? మంచిగా జరిగిందన్నమాట. ఎందుకంటే భక్తి చేసుకుంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది, మనకు ఆహ్లాదంగా ఉంటుంది. భక్తి లేకపోతే ప్రకృతి ఏం చేస్తుందంటే ఒక రకంగా మనల్ని పీడిస్తే రాక్షసులా దారిపోతుంది. కాబట్టి అప్పుడు జయవిజులు ఎందుకు కిందకి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళు విష్ణు దూతలుగా ఉన్నారు కదా, ఆడే ఉంటుంటారు కదా, ద్వారపాలకులుగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు కిందకి రావాల్సి వచ్చింది? సనకు, సనాతన, సనందన అనే సతోష్ కుమారులు, 4 కుమారు సతోష్ కుమార్ ఉన్నారన్నమాట.
బ్రహ్మ సృష్టి చేసుకోండి అతను పంపిస్తాడనమాట. ఎప్పుడైతే నారద మహర్షి కనబడతాడో ఆయనకు ఒకటే పని, ఎవరు కనబడిన వాడికి నారాయణ అని నారాయణ ఇచ్చేస్తాడనమాట. నారద అంటే నారదుడికి పని ఎవరంటే నారాయణ ప్రదాత, నారాయణ అందరికి చేసే పని ఆయన. అందుకే నారాయణని దానం చేస్తాడు, నారద దానం చేస్తాడు. కాబట్టి అట్లా ఎప్పుడైతే వీళ్ళకి వస్తారు, వీళ్ళు మంచి కూర్చోబెట్టుకుని మిమ్మల్ని కూర్చోబెట్టుకుని భగవద్గీత చెప్పినట్టుగా, నాయన ఇది పుట్టడము, ముసలితనము, రోగము, ఇలా జన్మించడం, ఈ సంసారం పడద్దండి నాయన, భగవంతుడు భక్తి చేసుకుని మరలా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు, ఇది దుఃఖాలయం, అశాశ్వతం, ఇది అన్ని అవసరం లేదు అంటే అన్ని బాగుంది సామని మనం లేచి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఫాలో అయినారు. అలాగే కదా, మంచి విషయమే కదా అన్నట్టుగా నారద మహర్షి చెప్పిందని గ్రహించి విని భగవన్నామం చేసుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అలా భగవంతుడు భక్తి చేసి శ్రద్ధగా ఉండి ఏం చేశారో విష్ణు లోకానికి వెళ్ళిపోతున్నారు, విష్ణులోకి నడిచిపోతున్నారు. ఇప్పుడు మన తిరుమలకు నడిచిపోతున్నారు. ఒకప్పుడు భూమిను, స్వర్గాలు, ఉన్నత లోకాలను కూడా వాకబుల్ డిస్టెన్సే నడిచిపోయే స్థితిలో ఉన్నారనమాట. మనం సామాన్యులు కాదు కదా, మన లగేజ్ ఎక్కువ వేసుకుని చెత్తని చెత్తినే వేసుకుంటాం చూడండి. ఒక బోగి వస్తే ఆడ కూడా కొద్దిగా చెత్త బయటకు కావాల్సిన మనసు రాదు, పూర్తి చెత్త వేసేదానికి కూడా. మనం ఎప్పుడో ఒకసారి వాడి వేసి కూడా మనం పాడేయలేం. పాద చిరిగిపోయిన బట్ట కూడా ఎత్తి పెట్టాం, కానీ మర్చిపోయి పనిపిస్తుంది అనుకుంటాం. లేదంటే కాలు కింద వేసి తొక్కొచ్చు అనుకుంటాం. అంతేగాని ఇది కూడా లేని కొందరు ఉంటారు, వాళ్ళకి ఇద్దామని ఆలోచన రాదనమాట, మనసు ఒప్పదు. అది లేకపోతే ఎప్పుడు పోతే గంగలు పోయి వదిలి వచ్చేస్తారనమాట. చాయిపోయిన చీరలు, చిరిగిపోయిన అంచులేని పంచులు అన్ని ఆడ వదిలేస్తారు, గంగలో దానం చేస్తారంట గంగాదేవికి. అంతే మన స్థితి. కానీ ఎప్పుడైతే మనం భగవన్నామం పలికి భగవంతుడు యొక్క భక్తులు మనం ఆరాధిస్తామో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉన్నత స్థాయి లభిస్తుంది అనమాట. వీళ్ళు ఉన్నతమైన భక్తులు సతీష్ కుమారులు వాళ్ళు వస్తూ ఉంటే జయ విజయులు ఆపుతారనమాట. వాళ్ళు వచ్చిన కూడా సాయంత్రం పూట వస్తారు. సాయంత్రం పూట భగవంతుడు రిలాక్స్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా మేము పంపించుకుంటారనమాట. కానీ సాయంత్రం కూడా భగవంతుడు రిలాక్స్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కానీ భక్తులు వస్తే అటెన్షన్ అవుతారు, మళ్ళా వెంటనే మేలుకొనేస్తారు, వెంటనే వాళ్ళకి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే తన భక్తులంటే కృష్ణుడు చాలా ఇష్టం. అందుకే ఆయన పేరు భక్త వక్షల అంటారు. భక్తుల కోసం కాపెట్టుకుంటారు, ఎప్పుడు వస్తారు. మనం కళ్ళు మోస్తాను తెరుస్తాం. భగవంతుడికి కళ్ళు కనుబొమ్మయం ఆడదమ్మా, టింగిని కొడుకోదు ఆయన రెండు కళ్ళు కూడా సూర్యచంద్రులు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయన కళ్ళు మూసిననుకో లోకమంతా చీకటే. ఆయన రెండు కళ్ళు సూర్యచంద్రుడు కాబట్టి ఎప్పుడైనా తెరిచే ఉంటారనమాట. భక్తులు వస్తారు, ఎప్పుడు ఆశీర్వదించండి. మళ్ళీ ఎట్టలో నిద్రపోతారంటే అది నిద్రపోయినట్టు కాదు, ఆయన దివ్య స్థాయిలో ఉంటారనమాట, ధ్యానాల స్థాయిలో ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు గొడవ వేసుకుంటున్నారో వీళ్ళంటనే ఎంతో చెప్తారన్నమాట, మేము బ్రహ్మకుమారులు, స్వామికి మాకు అడ్డంగా ఉండద్దండి, మేము ఆయన దర్శనం చేసుకొని వచ్చాము, స్వామి ఎప్పుడు మమ్మల్ని ఆపడు, ఎందుకంటే మా తండ్రి ఆయన మా కోసం నిలుచుకుని ఉంటాడు, కాపెట్టుకుంటాడు, మేము వెళ్ళాలా అయినప్పటికీ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేము ఫాలో అవుతామండి, మీరు లోపల పోయేదానికి లేదు, రేపు ఎల్లుండరండి, ఇప్పుడు కుదరదు అంటారన్నమాట. లేదు ఇప్పుడే దర్శనం చేసుకోవాలా, మనకడ దర్శనం పోతే రేపు రండి వచ్చేస్తాం, మళ్ళీ రేపు పోతాం, లేదా ఇంటికి వచ్చేస్తాం, అంతే కదా. శ్రీరంగంలో ఒక ఇద్దరు దంపతులు ఉంటారు, ఏవో నాయుడు వాళ్ళ పేరు, నాయులే వాళ్ళ పేరు మల్ల నాయుడు ఎవరి పేరు వాళ్ళకి, మా పేరు సరిగ్గా గుర్తులేదు, ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఆ మల్లం నాయుళ్ళు ఏం చేస్తారంటే శ్రీరంగంలో స్వామివారికి ఒక సేవ చేస్తారన్నమాట, లుంగి కడతారు. ఒకరోజు సంవత్సరంలో ఒకరోజు స్వామివారికి లుంగి కడతారు. మనైతే పంచి కట్టుకుంటాం, మామూలుగా రెగ్యులర్ పంచి కట్టుకుంటారు. ఆయనకి ఆ రోజు మాత్రం ఒక ముసల్మాన్ భక్తుడు ఒక ఆయనకి లుంగి సమర్పిస్తారన్నమాట. ముస్లిం వాళ్ళు మామూలుగా లుంగి కడతారు, ఆయన గల్లగల్లగా ఉంటుంది కదా, దాన్ని కట్టుకుంటారు అనమాట. దాని ఏదో ఆయన మీద ఏదో లీల ఉంది, ఆ లీల కొద్దిగా ఆయనకి గుర్తుగా అంటే కంటిన్యూ వదిలేస్తున్నారు. ప్రతి సంవత్సరానికి ఒక రోజు అది లుంగి కట్టే సేవ ఉంటుంది అనమాట. ఆ లుంగి సేవ దర్శనం చేసుకోవాలని వీళ్ళిద్దరు వస్తారు. విజయనగర సామ్రాజ్యం నుంచి వస్తారు. విజయనగర సామ్రాజ్యం ఏడు ఉంది,
మన విజయనగరం, ఆంధ్రప్రదేశ్లో విజయనగరం ఒక ఊరు ఉంది కదా, ఆ ప్రాంతం నుంచి శ్రీరంగానికి బొత్తరు ఎంత దూరం ఉంది ఇది? అప్పుడు బై వాక్. ఇప్పుడైతే కట్రా బండి అంటాం, లేదు కారు ఎత్తు, బస్ ఎత్తు, విమానం ఎత్తు అంటాం. అప్పుడు ఏం లేదు, నడుచుకుని పోయేవాళ్ళే. ఆ నుంచి అరికి చాలా దూరం, దాదాపు 1000 కిలోమీటర్ పైన ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసిపోతే మళ్ళా వాళ్ళు 1000 కిలోమీటర్ వచ్చి మళ్ళా 1000 కిలోమీటర్ పోలేక ఒక సంవత్సరం ఆడే ఉండిపోతారనమాట. ఆ దర్శనం చేసుకోకుండా రిటర్న్ వెళ్ళకూడదని. హరి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏమైపోవాలంటే ఎట్టే బతుకుతారు. మనిషి పోతే బతుకుతున్నా, మనమైతే పోవు. నేను క్యారీ కట్టాలా, నేను వంట చేయాలా, మనకి ఎన్నో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ సంవత్సరం రోజులు వాళ్ళకి పిల్లలు ఉంటుంది కదా, గృహస్థులు కదా, వాళ్ళ పిల్లలు ఉంటుంది, వాళ్ళకి బాధ్యతలు ఉంటుంది, వాళ్ళు ఇంకా గొప్ప ధనికులు, వాళ్ళకి లావాదేవీలు ఎన్నో ఉంటుంది. అన్నీ పక్కన పెట్టేసి సంవత్సరాలు ఉండిపోయినారు అన్నమాట. ఎందుకంటే భగవంతుడి దర్శనం అంత ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ అందుకే కోపం వచ్చింది, దర్శనానికి నన్ను పంపించలేదనేసి కోపం వచ్చి ఏం చేస్తారంటే మీరు భగవంతుడికి దూరం అయిపోతారని చెప్పిస్తారన్నమాట. వెంటనే వాళ్ళ చేతులు వేసుకుని నీళ్ళు పోయడమే విష్ణు ప్రత్యక్షం అయిపోతారు. దర్శనం ఇచ్చేందుకు ఆయన ఆడికడికి వచ్చేస్తారు, వాకిల దగ్గరికి వచ్చేస్తారు, ద్వారం దగ్గరికి. నైనా కోపగించుకోదండి, వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు తిరిగి చేశారు, ఆయన కూడా మా వాళ్ళే కదా, ఏమైనా ఆల్రెడీ అయిపోయింది స్వామి, స్థాపించేసి మీరు భగవంతుడి సేవకు దూరం అవుతారని. సరే, భగవంతుడి సేవకు దూరం అయిపోతున్నారు. వాళ్ళు ప్రార్థిపడతారు, స్వామి ఇటు అయిపోయింది నా పరిస్థితి, మమ్మల్ని ఎట్టన్నా రక్షించానంటే. నేను ఇప్పుడు శపించేశారు, నువ్వు దూరం అవ్వాల్సిందే, కానీ ఒక ఆప్షన్ ఇస్తాను మీకు. ఒకటి, నాకు విరోధులయ్యి 3 జన్మలు, లేదా నాకు భక్తులై 7 జన్మలు, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి అంటే ఛాయిస్ ఇస్తారన్నమాట. 7 జన్మలు మేము వదిలేసి ఉండలేము స్వామి, రాక్షసైనా పర్వాలేదు స్వామి, ఎట్టొకట మీ దగ్గర ఉంటాం, ఎట్ట మీరే కదా మమ్మల్ని చంపుతారు, పర్వాలేదు. ఆ రకంగా మేము తొందరగా వచ్చేస్తాం, మేము సేవ వదులుకోమంటాం అన్నమాట. మనకు ఛాయిస్ ఇస్తే సేవ ఎంత త్వరగా వస్తాం, ఏది ఎంచుకుంటాం మనం, ఏది ఎంచుకుంటే దూరంగా ఎదుంటే దాన్ని ఎంచుకుంటాం, వదిలేస్తాం కొన్నాళ్ళ ఫ్రీగా ఉంటాం అనేసి. కానీ వాళ్ళు సేవను వదులుకోలేక, సేవ భావన గుర్తించండి, అంత శ్రేష్టమైన సేవ. వాళ్ళ సేవని భగవంతుడి సేవ వదిలేసి అక్కడికి ఆ 3 సంవత్సరాలు తనకలాడిపోతారు, 3 జన్మలకే. ఆ 3 జన్మలు కూడా ఎలా పుడతారు వాళ్ళు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు, మళ్ళా రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్ర. ఇలా ఈ యొక్క 3 జన్మల పాటు భగవంతుడికి అగనిస్ట్ గా రాక్షసులకి జన్మ తీసుకుని భగవంతుడి చేత సంహరింపబడతారు. ఆ లీలలో హిరణ్యకశిపుని ఎలా నరసింహదేవి వచ్చి సంహరించినాడో అలాగే ఈరోజు వరాహస్వామి జన్మ తీసుకుంటారు అన్నమాట. ఎందుకు అంటే ఇంకా రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు, బ్రహ్మకి ఏం పనిని చేస్తూ ఉంటారు అనమాట. ఎవరు వాడవడిగితే బ్రహ్మ శివ ఇద్దరు ఒకే పని, తరాధరమే తెలియదు వాళ్ళకి. ఎవరన్నా భిక్షాదేవి అంటే ఉండేదని చేస్తారు. గొప్ప దయాలు, ఎందుకంటే వాళ్ళు గొప్ప ఇద్దరు వైష్ణవులు, వాళ్ళు విష్ణు భక్తులు కాబట్టి వాళ్ళు దయతో ఉంటారు. ఎవరైనా ఇచ్చేసే పని ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమనిందంటే ఎవరితో నేను సంబరించబడకూడదు, ఏ ఒక్క మనిషి నన్ను చంపకూడదు, కింద నేల మీద నన్ను ఎవరు చంపకూడదు. ఏదో ఈయన అడిగినట్టు కొన్ని ప్రాసెస్లో ఆయన కూడా వరాలు అడుగుతారు అనమాట. అందుకేం చేశారంటే స్వామి ఏకంగా ఈయన ఇబ్బంది పెడుతూ ఉంటే భూదేవుని అపగ్రహించి సముద్ర గర్భాలు తీసుకెళ్ళిపోతాడు. భూదేవిని మనంతా ఉంటాం కదా, జీవరాశులు సముద్రంలోకి తీసుకెళ్ళిపోతాయి. జీవరాశులు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ప్రకృతి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. అలా తీసుకెళ్ళిపోతుంటే దాని బ్రహ్మ ప్రార్థించి, భూదేవి ప్రార్థించి, అందరు దేవతలందరూ ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు మహావిష్ణు వరాహ రూపం దాల్చుకునేసి ఆ ఒక సముద్రంని అంటే బొక్క వేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి అడుగులోకి వెళ్ళిపోయి, ఎందుకంటే సముద్రం అంటే ఎలా ఉంటుంది, నీట్గా ఈ యొక్క జలాల్లాగా ఉండదు అనమాట. ఏ జలాల్లాగా మనం నదిలో పుష్కరంలో నీళ్లు తేటగా ఉంటుంది, బాగుంటుంది. సముద్రంలో ఏముంటుంది, అన్ని నదులు అడగొచ్చి కలుస్తుంది. ఒకటి, ఆ నదులతో పాటు మనం అంతా పాడు చేసేది దానిలోకి కలుస్తుంది, అంతే కదా. ఆ పాడు తినేదానికి కొన్ని చేపలు ఉంటుంది, ఆ చేపలు నివసించేదానికి పాచి ఉంటుంది. అట్లా సముద్రం అంతా కూడా ఎలా ఉంటుందంటే తేటగా ఉండదు అక్కడ. అది అండర్ గ్రౌండ్ చాలా గబ్బుగా ఉంటుంది, పైన మాత్రం బ్లూగా బాగా కనపడుతుంది. ఎందుకంటే పైన ఆకాశం షేడ్ పడుతుంది, ఆ నీళ్లు బ్లూగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది నీళ్లు బ్లూగా ఉండదు, కానీ ఆకాశం షేడ్ వల్ల అది కనబడుతుంది. కాబట్టి అటువంటి దాంట్లో వెళ్ళగలగాలంటే వరాహస్వామి అవతారం తీసుకునేసి ఈయన వెళ్ళి తన గోర్లు అంటే ఆ కొమ్ములతోటి భూదేవిని
అలక్క అలా తేలిక తీసుకొస్తాను. ఎప్పుడైతే పూజ వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతానంటే ఈయన కోపం వస్తుంది. నేను కదా దాచుకొచ్చినాను, రా విష్ణువు నిన్ను సంహరించాలి, నేను అడుగుతా ఉంటే నువ్వు నాకు దొరకల. వీళ్ళిద్దరు పోతారు మళ్ళీ వైకుంఠానికి, చంపేయాలనేసి. వైకుంఠం ఆయన కనపడతాడు. ఆయన భక్తి ఉండే వాళ్ళకి మాత్రం కనపడతాడు. మన స్వామి మాయ భక్తిలో ఉండే వాళ్ళు మాత్రం భగవంతుడు కనపడతారు, లేకపోతే ఆయన ఏమి లేనిగా ఉంటుంది, కనపడరు అనమాట. ఈయన ఇంక అంత భక్తి లేదు, ఇంక లేదు, ఏకంగా వచ్చేసారు, ఇంక ఇదే మంచి ఛాన్స్ అనేసి సంహరించారు, యుద్ధానికి పోతారు అనమాట. పోయి ఫైటింగ్ చేస్తారు, అన్నీ వదులుకుంటారు అనమాట. వీళ్ళు దొరికిన ఆయుధాలు ఈయన వదులుతాడు, ఆయన దొరికిన ఆయుధాలు వదులుకుంటారు. చాలా యుద్ధం భీకరంగా జరుగుతుంది. అప్పుడు యుద్ధప్పుడు కూడా సాయంత్రం గడిలో వచ్చేస్తుంది. మళ్ళీ బ్రహ్మచ్చి గుర్తు చేస్తారు, స్వామి ఆ సంధ్యాల పూట వచ్చేస్తుంది, ఇంకా లేట్ చేశారంటే అసురులకు బలం పెరుగుతుంది. ఎందుకంటే అసురు సంధ్య కదా, అసురులకు బలం పెరుగుతుందన్నమాట. పిచ్చోళ్ళకి అమాసప్పుడు బతుకుతుంది, ఏవో ఎగురుతారంట. ఎందుకంటే ఆ కొన్ని గడిలు కొన్ని సందర్భంలో కొన్ని బలం చేకూరుస్తుంది. అట ఎలాగైతే దగ్గుండడికి రాత్రి అయితే దగ్గు వస్తుందట, అందరికి దగ్గు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ఎందుకంటే అందరికి ఇలా ఉంటుంది ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఈ అసుర సంధ్య ఆ ఒక అసురుడికి బలం చేకూరుతుంది. అప్పుడు ఇంకా కాస్త ఆలస్యం అవుతుంది సంహరించడానికి. అది సంహరించండి అటని ప్రార్థిస్తారన్నమాట బ్రహ్మ. బ్రహ్మ ప్రార్థన ఆలకించి వరాహస్వామి ఏం చేస్తారంటే ఆయుధాలు లేకుండా దగ్గరికి పోతాడు. ఆడ రాక్షసు ఆయుధాలు బయలు వస్తారన్నమాట. ఇంక మళ్ళీ మొదలు పెడతారు, ఇట అంటారు. ఇట పెట్టుకునేసి చేయితో చెంప మీద ఇటు కొడతారంట, చెవుల కింద చెంప మీద ఇట కొడతారు. ఆ దెబ్బకి ఎరగరగ తిరిగి కింద పడతారు. అంత మళ్ళీ అడైపోయింది. ఒక దెబ్బ, ఒకే ఒక దెబ్బ. యుద్ధం చేసి కుడుకుని తనుకునేది, ఎగిరి దూకేది, రక్తం వచ్చేది ఏం లేదు. ఒకే ఒక దెబ్బ కొడితే ఆయన సోమశల్లి కింద పడినట్టు మళ్ళీ లీల. అది భూవరాహ స్వామి దెబ్బ. హరి హరి బో. ఆయన హిరణ్యాక్షుడు అయిపోయాడు. హిరణ్యాక్షుడు చనిపోతే ఇంక భూదేవుని లక్షణం తీసి ఆయన పైకి తీసుకొచ్చి వస్తారనమాట. అప్పుడే ఆయన పైకి తీసుకొచ్చేప్పుడే ఆసురు సంధ్య ముందు చంపినాడు అనమాట. ఆసురు సంధ్య ఇప్పుడు మా భూదేవుకుని ఇదే బాధ. ఆమె కూడా స్వామి ఎన్ని రోజులు అతను ఒక వేరే వాడి దగ్గర ఉన్నాను, నా భర్త నిన్ను, ఆయనకు ఊరికి రాలా, ఆయన బాగా కూర్చోబెట్టుకుంటాడు, ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఫస్ట్ భూమి మీద వేస్తాడు. భూమి మీదకి రావడం ఏం చేస్తాడంటే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే ఆమె డబ్బు కొట్టుకుంటుంది గుండెకి. ఎందుకంటే స్త్రీ మామూలుగానే కొద్దిగా భయ స్వభావం ఉంటుంది. ఆమె దేవత అయినప్పటికీ కూడా ఆమె స్త్రీనే కాబట్టి కొద్దిగా భర్తను విడిచిన స్త్రీ ఎప్పటికైనా సురక్షితంగా ఉండేట్టు ఫీల్ కాదు. ఎప్పుడైతే నారాయణ వదిలేసి ఆమె వెళ్ళిపోయిందో, ఆమె వెళ్ళిపోలేదు, తీసుకెళ్ళిపోయినాడు. కొద్దిగా ఆమె కూడా ఫీల్ ఉంటుంది అనమాట. ఆ భయం కొట్టుకుంటుంది అనేసి తన గుండెల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు అనమాట. కూర్చోబెట్టుకుంటే ఇలా అనుకుంటుంది అనమాట. మామూలుగా ఇలా అనుకుంటుంది, అది ఓదార్పు. అప్పుడు ఈమెకి భర్త దగ్గర పోయేటప్పటికి ఆమె కూడా కొంచెం సంచలనం కలుగుతుంది. అప్పుడు ఆమె కోరుకున్నానికి ఏమవుతుంది, ఇక భౌముడు రావడం జరుగుతుంది. ఆయన కూడా హెచ్చరిస్తాడు, అయినా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఈ అసుర సంధ్య ఇటప్పుడు మనం కేవలము ప్రశాంతంగా ఉండాలా, లేదు ఒక పూజ కార్యక్రమాలు అటువంటి ఏదైనా చేసుకోవాలి, కానీ ఇది పనికిరాదంటే ఆమె కూడా విందనమాట. మోహం అటువంటిది. కాబట్టి అప్పుడే ఈయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి భూవరాహస్వామి నిజంగా నాకు తెలిసి 2 చోట స్వయంభు కొట్టారనమాట. ఒకటి వచ్చి తిరుమలలో మన భూవరాహస్వామి స్వయంభు, ఆయన ఎవరు ప్రతిష్టామూర్తి గారు. అలాగే తమిళనాడు విరుతాచలం పక్కన శ్రీముష్ణం అని ఒక ఊరు ఉంది. ఏమన్నా వెళ్ళుంటారా శ్రీముష్ణానికి? శ్రీముష్ణం భూవరాహస్వామి చాలా గొప్ప క్షేత్రం. వరాహస్వామి మన వరాహస్వామి ఇంతే ఉంటాడు, అంటే సింగిల్గా ఉంటాడు, లక్ష్మీదేవంతో ఎవరు ఉండరు. అంటే ఇక్కడైతే తన పత్నిని పెట్టుకున్నాడు, ఇక్కడ మన తిరుమలలో ఉండేది. కానీ అక్కడ వచ్చి ఎవరు ఉంటాడు, సింగిల్గా ఉంటాడు. ఆయన తల మీద కిరీటం వచ్చి ఉండదన్నమాట. కిరీటము అటునే ఉండదు. కాలు కింద కూడా స్వయంభూమూర్తి అనే దానికి ఆనవాళ్ళు ఉంటుంది అనమాట. ఆ పక్కనే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు నుంచి ఆ భూదేవి తీసుకుని పైకి వచ్చినట్టుగా చెప్పబడింది అనమాట. ఇది ఒకప్పుడు ఆయన జూలు విదిలిస్తేనే ఆయన వెంటికిలో కొన్ని భాగాలు వచ్చి కొన్ని వెంటికలు ఆడపడి కూడా అది దర్భంగా వచ్చేదని పేరు. మన దర్భం కోసం వాడతాం కదా, అది కూడా వరాహస్వామిక వెంట్రుకలు దర్భగా అంత అందుకే అంత పవిత్రత.
కాబట్టి ఆ ఒక పవిత్ర దాపోవచ్చు. ఇదన్నీ కూడా ఆ శ్రీముష్ణం జరిగినట్టుగా ఆ శ్రీముష్ణం ఒక స్థల పురాణంలో ఉందన్నమాట. కాబట్టి ఏమైనా కుదిరితే శ్రీముష్ణం వెళ్ళరండి, చాలా మంచిది. వెళ్తా అంటే నేను కూడా తీసుకెళ్ళిపోతాను. మీకు ఒప్పుకుంటే వెళ్ళాలని ఆసక్తి ఉంది. తమిళనాడు పక్క గుళ్ళల్లో ప్రభు ఇలా తీసి మూడో కన్ను చూపిస్తారంటే 10 మందికి ఏదో గుడి చెప్పిండు మా అబ్బాయి పోయి వచ్చిండు వాళ్ళు ఇది పేరు అనమాట. పోదామండి, అదేదో నాకు కూడా తెలియదు. కనుక్కుంటారు మా అబ్బాయి ఉన్నాడు కనుక్కుంటారు. తీస్తే ఆ 10 మందికి నిలబెట్టి కన్ను తీసేసి చూపిస్తారంట, కన్ను చూపిస్తారంట నిలబెట్టి. ఓకే, కాబట్టి మనము ఏం చేయాలా? ఈ యొక్క వరాదేవుని ప్రార్థించాలన్నమాట. ఏం చేయాలంటే మనలో ఉండే అహం తీసుకెళ్ళి మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము 6 గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందన్నమాట. సమ్ పర్సంటేజ్ ఉంటుంది, అది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఎలా ప్రతి ఒక్కరి బాడీలో కూడా కపవాద పిత్తం ఉంటుందో అలాగా ఈ 6 గుణాలు కూడా వచ్చి పోతూ ఉంటుంది, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం లెవెల్ చేసుకుంటే కేవలం నామస్మరణ మనల్ని కాపాడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి ఈ యొక్క నామస్మరణ ఏం చేస్తుందంటే మనల్ని కామక్రోధ లోభ మహమ్మత నుంచి కాపాడి భగవద్ దగ్గరికి వెళ్ళేదానికి మనకు తోడ్పడుతుంది. అలాగే నిన్నేమో ఏకాదశి కథ మీకు అందరూ తెలిసే ఉంటుంది. చదివినారా? ఏకాదశి కథ చదివినారు. ఈరోజు ఏమో వరాహ ద్వాదశి, కానీ రేపు కూడా ఇంకో పవిత్రమైన రోజు ఉందన్నమాట. రేపటి ఏం రోజు? నిత్యానంద తీరాది హరి హరివో. నిత్యానంద మహాప్రభు జన్మ తీసుకున్న రోజు అనమాట. హరి హరివో. నిత్యానంద ప్రభు కూడా మనకి సాక్షాత్తు బలరాముడు ఒక అంశం అనమాట. ఆయన కూడా నీలవర్ణ వస్తువులు ధరించుంటాడు, ఎంతో తేజమయంగా ఉంటాడు, చాలా పొడుగు ఉంటాడు. మహాప్రభు యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం చేత మహాప్రభు ఒక గొప్ప గుణగణాలని నిత్యానంద ప్రభుకి ఇస్తారు. నిత్యానంద ప్రభు ప్రేయర్ చేస్తే ఆ ప్రేయర్స్కి మహాప్రభు జన్మ తీసుకుంటారు అన్నమాట. అంటే నిత్యానంద ప్రభు ఫస్ట్ వస్తాడు, దాని తర్వాతనే మహాప్రభు వస్తాడు అన్నమాట. నిత్యానంద ప్రభు అవతారం తీసుకుంటే ఆయన పాదాల్లో కృష్ణుడికి ఉన్నట్టుగా కొన్ని చిహ్నాలు ఉంటుందన్నమాట. మనకు పాదాల్లో ఏముంటుంది? చిన్నాలు. మన పాదాలు చిన్నాలు ఏమన్నా చూసారా? ఏదో పాదాలు పగులు ఉంటుంది, ఏదో మనకి ఉంటే రౌండ్ గెర్రగా ఉంటుంది మన పాదాలు. కానీ ఆయన పాదాలు చాలా, ఎందుకంటే ఆ పాదం దివ్య పాదం, అది చాలా గొప్ప పాదం అనమాట. కాబట్టి ఆయన పాదాలు చాలా గుర్తులుంటుంది. అంకుశము, అంకుశము, గద, మళ్ళా ఆయన పెట్టుకుంటారు నాగలి, నేరేడు పండు, గొడుగు, చంకు, చక్రము, ఇలా చాలా ఆనవాళ్ళతో కూడా భగవంతుడిగా దివ్య పాదం ఉంటుంది. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు రావాలని ప్రార్థిస్తాడో అప్పుడు ఆయన ఇద్దరు ప్రార్థిస్తున్నారు చైతన్య మహాప్రభు ఇక్కడ రావాలనేసి. ఎవరంటే ఒకడు అద్వైతాచార్య ప్రార్థిస్తారు. అద్వైతాచార్య ఆవిర్భావం ఒక వారం ముందు వెళ్ళింది. దాని తర్వాత ఈ నిత్యానంద ప్రభు ఆహ్వానిస్తారు అనమాట. వాళ్ళ ద్వారానే భగవంతుడు దగ్గరికి వస్తారు. ఎందుకు భగవంతుడు ఇక్కడ గౌరవ మహాప్రభు అవతారం తీసుకునే దానికి వచ్చినాడంటే, అంతముందుకు భక్తి అందరూ చేస్తున్నారు, కానీ ఈ హరే కృష్ణ మంత్రం చాలా క్లుప్తంగా ఉండదన్నమాట. బహిరంగంగా ఉండేది కాదు. ఎవరు బ్రాహ్మణ్స్ లేదు, ఇంకా శ్రీ వైష్ణవులకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరో కొందరు చేస్తున్నారు. కానీ ఈ అదన జీవులు ఎవరైతే మాంసభక్షణ, విభచారం, జోదం, మత్తం తీసుకుంటున్నారో ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే బద్ధ జీవులు అంటారు. ఎవరు? బద్ధ జీవులు. అంటే వాళ్ళకి తను ఆత్మ అనే విషయం తెలుసుకోలేరు అనమాట. కేవలము నిద్రపోవడ, తినుట, మైత్రి భోగం అనుభవించుట, ఇటువంటి 4 ప్రక్రియలు చేసుకుంటూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళని సైతం ఉద్ధరించాలనేసి ప్రార్థిస్తారన్నమాట. ఇదేంటంటే కృష్ణుడు యొక్క భావన, రాధర్ అనే ఒక రూపం.
రూపంలో ఎలా ఉంటుంది, కృష్ణుడు రాధారాణి మిలిత రూపంలో వస్తారన్నమాట మహాప్రభు, గౌరంగ మహాప్రభు అంటే బంగారు ఛాయలో ఆయన వచ్చి మనకి ఈ మంత్రం ఇస్తాడు. ఈ మంత్రాన్ని నిత్యము కూడా ప్రచారం చేస్తూ ఉంటాడు నిత్యానంద ప్రభు. ఒక్కసారి జగాయ మహాని ఇద్దరు ఉంటారు, వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు. జగాయ మహాగా ఏం చేస్తారు, పుట్టుకతో బ్రాహ్మణులు, కానీ వాళ్ళు ఈ యొక్క అసోసియేషన్ చేత ఈ యొక్క మత్తిని తీసుకోవడం, మాంసభక్షం చేయడం, వ్యభిచారం చేయడం, జూదు బాడడం, కళ్ళు తాగడం, అందరిని కొట్టడం, ఇలా ప్రక్రియలు నేర్చుకునేస్తారు. ఈ నేర్చుకోవడం చేత ఏమవుతుందంటే ఈ యొక్క వీళ్ళ జోలికి ఎవరు పోరు, రౌడీస్ అలా తయారైపోతారు. ఈ చెడ్డు పనులు చేసేవాడు మామూలుగా ఎలా ఉంటాడు, ఎవరిని దగ్గరికి పోతారా, ఎవరు పోరు అనమాట. వాళ్ళు బ్రాహ్మణులు కూడా ఎప్పుడు మొత్తతానే ఉంటారు, కళ్ళు మొత్తం. అప్పుడంతా మొత్తలు, ఇప్పుడైతే సీసాలు వచ్చింది అనుకోండి, ఇప్పుడు అప్పుడు సీసాలు కాదు, కళ్ళు దుత్తలు అనమాట. కళ్ళు దుత్తలు తాగితేనే వాళ్ళకి కైపెక్కిపోయేది. ఇప్పుడు అవన్నీ మానేస్తారు మన వాళ్ళు, పాపం వేరేకి వెళ్ళిపోయినారు. ఆ కళ్ళు దుత్తులు తాగుతూ వాళ్ళు ఇప్పుడు వచ్చున్న పోయినందుకు రచనలాగుతూ ఉంటే అప్పుడు మహాప్రభు నిత్యానంద ప్రభుకు హరిదాస్కి ఒక సేవ ఇస్తారనమాట. ఏ సేవ అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, మీరు దండగా ప్రణామం చేయాలా, తలుపు తట్టాలా, సాష్టాంగ ప్రణామం చేయాలా ప్రతి ఇంటి ముందర చేసి వాళ్ళు తలుపు తీస్తారు. చూస్తే మంచిగా కనపడరు, చూస్తే కింద ఉంటారు. ఎవరన్నా మన ఇంటి ముందర తల సాష్టాంగ ప్రణామం చేస్తే మనకి అట్టుంటుంది. ఊళ్ళో గోర్ఖా వస్తాడు, తలుపు తట్టాడు, అమ్మ గోర్ఖా డబ్బులు కావాలంటాడు, ఇచ్చి పంపించేస్తాం. పాలైన వస్తాడు, పాలు అంటారు, తీసుకుని పంపించేస్తాం. వాడు పడుకుని ఏమైనా చెప్తే మనకి ఎట్టుంటుందా, మనం ఒప్పుకోం కదా. ఏమైనా పనుకుంటే ఒకే వెనక 2 అడుగులు వేస్తాం, పరిగెత్తాం, ఏం స్వామి ఇట్లా పని చేస్తాం అనేసి. ఆడ ప్రతి ఒక్కరు గడప ముందర వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఇద్దరు చేసిన తర్వాత నైనా ఎవరినైనా నిధులు లేనంటే మేము లేవమ్మా, మాకు భిక్ష కావాలంటారు. భిక్ష కావాలంటే మీరు లేస్తే కదా భిక్ష వేసేదానికంటే, లేదు లేదు మీకు వాకు నాకు భిక్షగా కావాలంటారు. ఏమైనా చేయాలా అంటే మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రం జపిస్తానని చెప్పి ఆ భిక్ష మాకు ఇస్తే మేము లేస్తూ ఉంటారు. ఏం చేసింది, సాక్షాత్తు ఆదిశేషుడు ఒక అంశ, బలరాముడు ఒక అంశ. ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఆయన సామాన్య బద్ధ జీవుల ముందర ప్రణామం చేస్తున్నారు. ఎందుకు, మంత్ర జపం చేస్తే అందరూ ఉత్తీర్ణులు అవుతారు, మంత్ర జపం చేసిన వాళ్ళు భగవద్ధామం చేరుకుంటారు, వచ్చిన పని కంప్లీట్ అవుతుందనేసి. అంత గొప్పవాడు ప్రణామం చేస్తే ఇద్దరు చేస్తుంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఇలా పంచి కట్టుకుంటారు అన్నమాట, కీపాస్ కట్టుకుంటారు. లక్షణంగా 13 చోట్ల తిలకం పెట్టుకుంటాడు. వైష్ణవ తిలకాల దారంకించుంటారు. మంచి కట్టిమాల ఉంటుంది, తిలకం ఉంటుంది, వాళ్ళు వెనకాల శిఖం ఉంటుంది, ముందర గుండు ఉంటుంది. ఎంత అందంగా ఉంటారు, ఎంత లక్షణంగా ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చి ప్రణామం చేసి, మామూలు ప్రణామం చేసిన గురించి పట్టించుకోం మనం. ఒక వైష్ణవుడు, ఒక భక్తుడు నిత్యం భగవంతుడు సేవ చేసుకునే వాళ్ళు, మన స్వామికి గౌరంగ మహాప్రభుకి సేవ చేసుకునే ఒక మహాపురుషుడు వచ్చి కాళ్ళ మీద పడిపోతే ఎలా తనలేడిపోతామన్న, స్వామి మేము కూడా జపం చేస్తాం, మీరు లేని అనేస్తారు. అలా నవదీప ధామం అని 9 ధామాలు ఉందన్నమాట. నవదీపం అంటారు. దీపం అంటే గంగా అనేది చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది, మధ్యలో అక్కడక్కడ ఊర్లు ఉంటుంది అనమాట. మాయాపూర్ అంటారు. మాయాపూర్ పేరు ఉన్నారు కదా, మన చంద్రోదయ మందిరం, మన ఇస్కాన్ టెంపుల్ మెయిన్ ఆడే ఉంటుంది అన్నమాట. హృదయం వచ్చి బృందావనం అయితే శరీరం వచ్చి మాయాపురం అనమాట. ఆ రెండు కలిసిందే భగవంతుడి యొక్క నిత్య లీలా ప్లేస్ అనమాట. గుప్త బృందావనం చెప్తారు. మాయాపూర్ని గుప్త బృందావనం. బృందావనంలో ఎన్ని లీలు చేశారో అదే అటాంటి లీలే ఇక్కడ కూడా మహాప్రభు అవతారం తీసుకుని అక్కడ ఆయన మహాప్రభుడు చేస్తారన్నమాట. అప్పుడు గుప్త బృందావనం అంటారు. చాలా గొప్ప ప్రాంతం. ఆ నవదీపంలో కూడా ప్రతి ఒక్కరింటి ముందర వెళ్ళి ఇలా సాష్టాంగ నమస్కరించి వాళ్ళు ప్రణామం చేసి తీసుకొస్తారన్నమాట. అలా ఒక్కసారి ప్రణామం చేస్తూ వచ్చేటప్పుడు జగాయమాయ ఉండే చోటుగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆ ఊర్లో అందరూ అయిపోయినారు, ఎవరు బాకీ లేదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరి మీద కాళ్ళ మీద పడ్డారు. అందరి దగ్గర కూడా వాళ్ళు హామీ తీసుకున్నారు. మళ్ళీ ధైర్యం చేయగలిగితే కనీసం సగం మందిన మారుతారు చూడాలి. అలా వచ్చి మళ్ళా జగాయమాయ దగ్గర వచ్చేసి ఈయన తీరగురు ముందుకు వెళ్తుంటే వెనకాల పట్టి లాగుతాడు అనమాట. హరిదాస్ లాగేసి, స్వామి మీ అపారాయణ కొరకు నాకు అర్థమైంది. ఇన్ని రోజులు పడినా ఒక ఇంటికి పోయి పడినా అంటే ఓకే, వాళ్ళంతా మంచోళ్ళు స్వామి, వీళ్ళు తాగుబోతులు వీరు చాలా విన్నాను నేను. ఎందుకంటే
ఈ నవద్వీపం అంతా తెలిసిపోయింది వాళ్ళకి. 9 ద్వీపాలు ఉన్న వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ ఒక 2 క్యాండిడేట్ ఉంటారు స్వామి, చాలా కష్టం వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏంటే ఉంటే దడ్డేమంటారు, ఎక్కువ మాడితే కొట్టేస్తారు, రక్తం వచ్చేలా కొడతారు, మామ కొట్టు, వద్దు స్వామి మనకు వద్దు, వాళ్ళు జపం చేయరు, వాళ్ళ చేతులు చూసారు దొత్తులు పెట్టుకున్నారు, ఒకసారి చుట్టూ ఉంది ఒకసారి దొత్తుంది, ఇటు పోయించడము ఇటు పోయడము 2 చేస్తున్నారు. వాళ్ళకి ఖాళీ లేదు అసలు, వాళ్ళ చేతులు ఖాళీలు ఉంటాయి జపమాలు తీసుకునేది. కనుక మనకు ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో పనులు చేస్తాం కానీ జపమాల చేతులు తీసుకుని తిరగం. అలా చేతులు ఖాళీ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి స్వామి అని చెప్తారనమాట. లేదు మహాప్రభు ఆజ్ఞ, ప్రతి ఒక్కరిని అడగమన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోయి సాష్టాంగ చేసి అడగడం ఇవ్వమన్నాడు. మన ఎవరైతే మన గురువు మన పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పింది తోచా తప్పించుకొని పాట ఫాలో అవ్వాలి. అప్పుడు ఫాలో అవుతున్నారులేండి. అలా ఈయన పోయి ప్రణామం చేస్తుంటారు. ఈయన చేస్తే ఇంక తప్పదు అన్నట్టుగా ఇంకా హరిదాస్ కూడా చేస్తారనమాట. లేచి ఆయన అంటారనమాట, ఏవయ్యా ఈడ పడినారు, కాలు జారి కింద పడినామంటారు. లేదు కాలు జారి పడలేదయ్యా, మేము నీకు నామం ఇవ్వాలనుకున్నామంటే, లేదు మాలాగా మీరు కూడా తాగేసినారేమో అందులో పడిపోయినారు కదా, మీకేం పోయేకాలము, నామాలు వేసుకున్నారు మీరు తాగుతున్నారు, మాకైతే నామాలే తాగుతున్నాము. లేదులేయ్యా మేము తాగి కింద పడిపోలేదు, మా మహాప్రభు చెప్పారు, చైతన్య మహాప్రభు హరినామం అందరికి ఇవ్వమనేసి, హరినామాన్ని నాకు భిక్ష వేయాలంటే, నేను భిక్ష వేయాలంటే నా దగ్గర ఉంది ఇచ్చేస్తాను, ఓ చేయి పెట్టు తీర్థం పోస్తా, ఓ చేయి పెట్టు బూడిద రాస్తా అంటే, ఈ చేతిలో యాష్ అంటే చుట్ట బూడిద, ఒక చేత కళ్ళు ఉంది, ఇది కొద్దిగా పోస్తాడంట అది కొద్దిగా వేస్తాడంట. నా దగ్గర ఉంది భిక్ష అంతా మేము వేయము, మా వల్ల కాదు అంత మంత్రంతో జాబు చేయను పోయా అంటారు అనమాట. అటు కాదు నాయన, నువ్వు మానవ జన్మ తీసుకున్నావు, చాలా దుర్లభం మానుష జన్మ. ఆయన ప్రహ్లాద చెప్తాడు, కౌమారి ఆచర్య ప్రజ్ఞ అనేసి, చిన్నతనం నుంచి భక్తి చేయాలంటయ్యా, ఇప్పుడే మీకు వలస అయిపోయింది, ఇంకా భక్తి చేయలేదు మీరు, కాలమంతా వృధా అయిపోతుంది, దయచేసి భక్తి చేసుకుంటా, దయచేసి జపం చేయండి అని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఈ జపము ఈ తపమంతా మాకు తెలిసిందంటే ముంత తెల్లాటలేదు, ముంత పళ్ళు దోవేది మొహం కడిగేది స్నానం చేసేది దీనిలోనే చేస్తాము, మా వల్ల కాదు ఈ పద్ధతులు ఈ పాటలు మన వల్ల కాదు, ఈ జపం చేయడం నా వల్ల అసలే కాదు, నన్ను వదిలేసి నీ పన్ను చూసుకుపోయా అంటాడు అన్నమాట. ఆయన నిత్యానంద ఇప్పుడు విన్నాడు అనమాట. నల్లా ప్రాధాన్యపడతాడు, అడుక్కుంటాడు, ఒక వ్యాపారి లాగా. వ్యాపారి ఏం చేస్తాడు, ట్రైన్లో ఏమైనా పోతాను అనుకోండి, ఈయన కొనుక్కోండి నాది వద్దు స్వామి అంటే ఈయనడు, కొద్దిగా తీసుకో స్వామి అంటారు, లాస్ట్కి నాకు బోనే కాలేదు కొద్ది తీసుకుంటాడు, అట్ట కాకపోతే లాస్ట్ పోయి తిట్టేసినా పోతాడు కోపం వచ్చేసి. అట్ట ఈడు ఈ మహాప్రభు నిత్యానంద అడుక్కుంటూనే ఉన్నాడు, ఎంత చెప్పినా ఇంట్లో. ఇంకా మామూలుగా వాళ్ళ కైపులు ఉన్నారు, కోపం వచ్చేస్తుంది, మొంత కళ్ళు తీసి నెత్తిన కొడతాడు. ఎవరికి? నిత్యానంద నెత్తి పగులుతుంది, రక్తం కారుతా. రక్తం కారితే వాళ్ళు సామాన్యులు కాదు, భక్తులు కదా, పాపం తేలిక్కుంటారు మనలాగానే జపం చేసి. మనకి ఒక జ్వరం వస్తే సొమ్మశైలి పడిపోతాం, ఆయన రక్తం కారిపోతుంటే కింద సొమ్మశైలి పడిపోతారు. పడిపోతే ఆయన్ని హరిదాసు అట్టి చేతులు తగులుకుని ఒకటే పొరుగు తిరిగి మళ్ళీ చూడాల. నేను అందుకే చెప్పిన వద్దు అని చెప్పిన అంటే ఎన్నంటావు, ఇటు చేసినావు అటు చేసినా, ఇప్పుడు పగిలిపోయింది కదా తలకాయ, ఇప్పుడు మహాప్రభు ఏం చెప్పాలి అంటే, ఎవరైనా ఆయన అంత పని చేయదు, మహాప్రభుకి ఏం చెప్పద్దు జరిగిందని ఆయన కోపం వచ్చేస్తున్నట్టు అనమాట. ఇది తీసుకుని దగ్గర వచ్చి చేరిపోయినారు, మహాప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఏనైనా నెత్తిన దెబ్బ అని మహాప్రభు అంటాడు. లేదు సార్ పడిపోయినాను, కాలు జారి పడిపోయినట్టు అనమాట. ఆయన కాలు జారి పడిపోతుంటే ఈయన మొహం ఇంత తిప్పుకుంటూ అంటాడు, ఈయన మహాప్రభు మొహం చూడ్డు అనమాట. ఏ హరిదాస్ ఏం జరిగింది చెప్పంటారు అనమాట. ఆయనకు అర్థమైపోతుంది మామూలుగానే. ఏం జరిగింది చెప్పంటే, ఇలా స్వామి ఇలా మీరు చెప్పారు, ఇలా అలా జరిగింది, ఆ జగాయి మగాయి ఉన్నారు, వాళ్ళు ఇద్దరు మొత్తం తీసి కొట్టేసినారు, మహాప్రభు గాయం కలిగించేసారంటే, తన భక్తుల్ని ఎవరిని ఇబ్బంది పెడితే దాన్ని భగవంతుడు ఏమన్నాడు తట్టుకోలేడు అనమాట. తను నిందిస్తూ ఓర్చుకుంటాడు, తనకు అపరాధం చేస్తుందని తట్టుకుంటాడు. ఏం చేస్తాడు ఆయన, యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుద్ధ తమధర్మస్య తదాత్మానం సృజం. వస్తాడంట భక్తుడు. ఎప్పుడు అవతారం తీసుకుంటాడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, బ్రాహ్మణులకి భక్తులకి ఇబ్బంది కలిగినప్పుడు నేను ఆ కాలంలో అవతారం తీసుకున్నాను చెప్పినాడు అనమాట. వెంటనే మహాప్రభు కోపం వచ్చేస్తుంది. ఎందుకు, నా అనుచరుడు నా ప్రియ శిష్యుడు పైగా మంత్రం ఇచ్చేదానికి వెళ్తే అవమానిస్తారా అటనేసి చక్ర చక్ర చక్రను సుదర్శనుడు చేస్తారు, గర్రం తిరుక్కుంటాం. అంటే వేసి పోతే ఆయన ఎక్కడి నుంచి వేసేస్తారు, ఎక్కడి నుంచి కూడా చక్రం ఎక్కడ పోయి చంపేసి వస్తుంది.
మళ్ళీ గట్టిగా పాదాలు పెట్టుకునేస్తాడు. స్వామి, ఆ రకంగా మీరు కోపం తెచ్చుకుని సంపరం మొదలు పెట్టినారంటే ఈ భూమి మీద ఈ ఊరు బతకరు. మన ఊరికి మనం ప్రచారం చేయాల్సిన పనే లేదు, అందరూ చచ్చూరుకుంటారు. కాబట్టి మీరు మహా అవధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే, మీరు వచ్చిన అవతారం సంగతి మర్చిపోతున్నారు. మహా అవధన్యాయ, చాలా గొప్ప కరుణ, మామూలు కరుణ కాదు మీది, మహాకరుణ కలిగి వచ్చినారు, మహాప్రభువు వచ్చినారు. దయచేసి కరుణ చూపించండి, సాధించండి, వాళ్ళకి భక్తినివ్వండి, వాళ్ళకి ఆశీర్వదించండి. అంతేగాని వాళ్ళ మీద శిక్ష వేసుకుంటూ పోతే భగవంతుడే శిక్ష వేస్తే ఇంక వాళ్ళని ఎవరు కాపాడతాడు? కాబట్టి మా కోసం క్షమించండి అనేసి మళ్ళీ ప్రార్థిపడతాడు. అప్పుడు కొద్ది సాధించి మహాప్రభు రావడం, ఆ ఒక జగాభాగాన్ని కలవడము, నిత్యానంద ప్రార్థన కోసము ఆయన తగ్గి ఆయనకు వచ్చి ఆయన ఒక చరణ కమలాలు, మహాప్రభుకి చరణ కమలాలు ఆ జగాయి మహాయి నిద్ర పెడతాడనమాట. మహాప్రభు రాబోయే అక్కడికి కొద్దిగా కైపు తగ్గిపోయింటుంది వాళ్ళకి. ఆయన రూపలావణ్యము, ఆయన అందము, ఆయన ఒక ఆకర్షణ గంభీరత్వం చూస్తే వాళ్ళు కొద్దిగా తగ్గుంటారన్నమాట. ఈయన గొప్ప శక్తి సంపన్నం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు, ఏదో సేవిత టైప్ అయినారు కాబట్టి వాళ్ళకు జ్ఞానం కొద్దిగా పనిచేసి మహాప్రభు వాళ్ళకి వచ్చినా కొద్దిగా వణుకుతారు. అప్పుడు మహాప్రభు తన చరణ కమాలను నిద్ర పెడితే వాళ్ళకి వెంటనే ఆ ఒక భక్తి, ఒక ప్రపత్తు వాళ్ళ శరీరం పులకితలమై భక్తి వస్తే వెంటనే కూడా ఆయనకి జగాయి మాగిద్దరికి కూడా దీక్ష ఇస్తారన్నమాట. దీక్ష ఇచ్చిన మహాప్రభు భక్తులు చేస్తారు. మహాప్రభు రావడానికి కారణం ఎవరు? నిత్యానంద ప్రభు. జగాయి మహాలాంటి మనందరూ కూడా నిత్యానంద ప్రభు కృప చేతనే మనకి ఈ మహామంత్రం వస్తుంది అనమాట. కాబట్టి మనం రేపు మన తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో 11 గంటలకి అభిషేకం, మహాశంఖ అభిషేకం ఉంటుంది. నిత్యానంద ప్రభు తిరుపతి సందర్భంగా కీర్తన, శంఖాభిషేకము, మధ్యాహ్నం ప్రసాదం ఉంటుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం ఉంటే మేలు. మనకు జన్మాష్టమి ఎంత ఇంపార్టెంటో నిత్యానంద రేస్ కూడా అంత ఇంపార్టెంట్. నిత్యానంద రేస్ అయిపోతే ఇంకా 1 నెల 1.5 గ్యాప్తో గౌరంగ మహాప్రభు జన్మదినోత్సవం కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి రేపు అందరూ కూడా మందిరం కావాలండి, మంచిగా దర్శనం చేసుకుంటే అష్టాదశ మంచి కొత్త డ్రెస్ వేసి ఉంటారు, చాలా గొప్ప అలంకారం ఉంటుంది, అందరూ దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే జీవితకాలం ఇవన్నీ పండుగలు ఎందుకు వస్తుందంటే ఈ యొక్క లీలలు తలుచుకునేసి. ఎందుకంటే మహాప్రభు గొప్ప అనుగ్రహం మనకి ఇవ్వడానికి వస్తే కేవలము జంతువులాగా మనం బతికేస్తూ ఉంటే ఉపయోగం ఉంది. జంతువు తింటుందా? జంతువు నిద్రపోతుందా? జంతువు నిద్రపోతుంది, తింటుంది, పిల్లలు కంటుంది, భయపడుతుంది. నిద్ర, ఆకలి, భయ, మైథనం. జంతువు ఉంటుంది, మనకు ఉంటుంది, తేడా ఉంటుంది. కుక్క ఉంది, మనకంటే బ్రహ్మాండంగా మనం వండుకుని తినాలి, అది వంట కూడా చేయదు. యాంచెక్క ఒక రకం తింటూ చాలా రకాలు తింటుంది, అంతే కదా. మనకైతే మంచి పోతే ఒక రకం, లేదా పక్కన కాకన ఒక పులుసు ఇస్తారు అంతే. అది 10ంటికి పోయినా 10 పెడతారు, 10 రకాలు తింటుంది. నిద్రపోవడం, ఏలుకుపోండి ఎంత బాగా నిద్రపోతుందో. ఎట నిద్రపోతుందంట? నడుస్తూ కూడా నిద్రపోతుందంట. అది మనం పనుకుంటే నిద్ర వచ్చేది కష్టం మనకి, అది నడిచేటప్పుడు కూడా నిద్రపోతుందంట. అది ఎంత బాగా గుర్తుపెట్టుకు, దారి ఎట్టదా కనపడుతుంది, ఒకసారి చూసుకునేస్తే అది కొన్ని కిలోమీటర్లు నడిచేస్తుందంట. అడ్డంకులు లేకుండా నడిచిపోతూ ఉంటుంది. దాంతో నిద్రకు కూడా మనం పోటీ పడలేం. పావురం ఉంది, 1 నిమిషానికి 60 సార్లు గడుస్తుందంట ఒక ఆడపావురాన్ని. మనకు అటువంటి అసలు తలుచు కూడా చూడలేం. నిమిషానికి 60 సార్లు దాంట్లో కూడా మనం ధనం చేయలేం. అవన్నీ మనం చూసి ఎక్కడిస్తున్నాయి, వీళ్ళు ఎందేనికి పనికిరాన్ని. నిద్రపోయేదానికి పనికిరాము, ఎలుగు మండలకు మనం నిద్రపోలేం. పోనీ తినేదాన్ని పంది ఏం తింటుంది? బ్రహ్మాండం తింటుంది. అవి తినేదని మనం తినలేం. తినేదానికైతే పందే. మళ్ళీనేమో భయపడేదానికి అది భయపడుతుంది. ఎవరినో కొడితే హాయ్ అంటే అది భయపడుతుంది, మనం భయపడతాం. ఏం తేడా దానికి మనకి? మనం ఒక పని చేయగలం. ఏం పని? బ్రహ్మ ముహూర్తం లేయగలము. మనకంటే పక్షులు మేలే కదా. పక్షులు బ్రహ్మ ముహూర్తం లేస్తుంది. ఏ ఒక కోడిన 10 గంటలు లేసి ఇప్పుడు చూసారా? కోడి 10 గంటలు లేసి ఎప్పుడు చూసి కానీ విని కానీ ఉన్నారా? పక్షులు 10 గంటలు నిద్రపోయి కాకి పక్షులు ఏమైనా చూసారా? పనుకునేది ఎన్ని గంటలు పనుకుంటుంది? 6కి 7 గంటలు నిద్రపొడుస్తుంది. వెలుతురు ఉండేప్పుడు నిద్రపోవాలి, వెలుతురు రాకముందు లేసేవాళ్ళు. అది పద్ధతి. ఎప్పుడు పనుకోవాలా? వెలుతురు ఉండేటప్పుడే తినేసి పనుకోవాలి మామూలుగా. మన కుదరతులని ఆయన అంత కూడా అవసరం లేదు. 10కి పనుకున్నా కూడా ఈజీగా 4:30 లేయచ్చు. అంటే
మనకి ఎంతసేపు నిద్ర వస్తుంది? 6:30, 7 గంటల సేపు నిద్ర హ్యాపీగా పోవచ్చు. దాని తర్వాత నిద్రపోయేది మన ఆరోగ్యం చేయటం. ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది, ఊరికే అలసిపోతాం, ఊరికే కోపం వస్తుంది. ఎక్కువ నిద్ర ఆకలి కాదు, ఎక్కువ నిద్రపోతే కూడా ఆకలి కాదు, అరగదు. అందుకని తక్కువ నిద్రపోయినా కూడా ప్రాబ్లమే. 6 గంటల సేపు ఖచ్చితంగా నిద్రపోండి. 6 గంటల నిద్రపోతే వాళ్ళు వేస్ట్ ఫెయిల్, దేనికి పనికిరారు, వాళ్ళకే వాళ్ళు పనికిరారు. ఈ యొక్క కుక్కల లెక్క. ధర్మీనహీన పశువి సమాన. ధర్మం తప్పిన వాళ్ళు దేనికి సమానమో? పశువుతో సమానం అంట. ఏది ధర్మము? ధర్మం ఏది? ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తే ధర్మం. అయ్యా తెల్లారితే నిద్రలేవండి, అయ్యా జపం చేసుకోండి, భక్తులకు సేవ చేయండి, నా దగ్గరికి వచ్చాయని చెప్పినాడు. మనం ఇక్కడే ఉండబోయేలేదు, ఇక్కడే ఉంటామా? ఎవరు ఉండం. రతన్ టాటా కొన్ని వేల కోట్లు సంపాదించినాడు బాబు. చాలా మంచి పనులు, గుళ్ళు కూడా కట్టించినారు, చాలా గుళ్ళు కట్టించినారు, చాలా అనాథులకి పుస్తకాలు, చదువులు అన్నీ చాలా ఉన్నంతకన్నా కార్యాలు చేశారు. అటువంటి అని చచ్చిపోయినాడు. గొప్ప గొప్ప వ్యక్తులు, ఎంతెంత పెద్ద మహారాజు చచ్చిపోయినారు. మన ఎన్టీఆర్ స్వామి చచ్చిపోయినారు, ప్రధానమంత్రి ఎవరైనా చచ్చిపోతారు, రాష్ట్రపతి చనిపోతాడు, యుద్ధంలో సైనిక పనిచేసాడు చచ్చిపోతారు, ఒక్క చనిపోతాడు, మనం చచ్చిపోతాం. మన చావుకి ఒక అర్థం ఉండాలి. ఏం చేయాలి? మనము భక్తిని ఆచరించాలి. ఎలా చేయాలా? శాస్త్రాలు ఎలా చెప్తుందో అలా చేయాలి. ఒకరో రెండులో తప్పిపోవచ్చు, కానీ అది రోజు తప్పిపోకడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇటువంటి ఉన్నత ఒక పండుగలు వచ్చినప్పుడు ప్రార్థించాలి. ఓ వరాహదేవా, మీరు అపాయమైన కృప మాకు ప్రసాదించు. నాకు శక్తి సరిపోవట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నా జపం జరగట్లేదు, నేను ఎదరలేకపోతున్నాను, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అన్ని అనుకూలంగా నీ భక్తిని నేను చేసుకునేలాగా నన్ను దీవించు స్వామిని ప్రార్థించాలా. ప్రార్థించిన తర్వాత వైష్ణవుని ప్రార్థించాలా. హరిదాస్ ఠాకూర్నే మనం చెప్తామన్నమాట, నామాచ హరిదాస్ ఠాకూర్ కీ జై అంటాం. అటువంటి హరిదాస్ ఠాకూరు ఎంత గొప్ప తెలుసా? ఒక ముసల్మాన్, ఆయన మేచల్ ముసల్మాన్. ఆయన హరిదాస్ ఠాకూరు మహాప్రభు మెల్ట్ చేశాడంటే, మహాప్రభుని కరిగించేశాడు. ఎలా? నామం చేసి, జపం చేసి 3 లక్షల నామాలు చేస్తాడు ఒక రోజుకి. ఎన్ని నామాలు? 3 లక్షల నామాలు. అంటే 22 అవర్స్ జపం. మనం ఒక 2 అవర్స్ చేయలేకపోతున్నాం. 22 గంటల సేపు జపం చేస్తాడు. 22 గంటల సేపు జపం చేస్తే ఎట్టుంటారంటే, ఆ ఫోటో తేలే కదా, మనం ఇంట్లోనే పెట్టొచ్చినాం. నా దగ్గర ఆయన ఫోటో ఒకటి ఉంది. ఆయన ఒక తులసి మహారాణి ముందు జపం చేస్తూ ఉంటాడు. ఆయన ముఖం చూస్తే ఎంత గ్లోగా ఉందంటే, అతను చూస్తే మనం కరిగిపోయాం, మన కళ్ళు నీళ్ళు వచ్చేస్తాం. అంత అంత బ్లెస్డ్గా, అంత ఒక వినయంగా, ఆ ఓర్పు, వినయము, ఆయన మోహం లావణ్యము అంత అద్భుతంగా ఉంది. అలా నామం చేస్తాం అంటే ఏది మన చుట్టూ కిరణం వస్తుందన్నమాట. మనం జపం చేసే కొద్ది 32 మాలు జపం చేసే వాళ్ళకైతే ఒక్కొక్కటి అర్థమవుతుందన్నమాట. ఏమర్థమవుతుందంటే, తనకు మించిన శక్తి మన శరీరంలో ఉంటుంది. 16 మాలకి మన యావరేజ్ గురువు చెప్పిన మాట వింటున్నాం అంతే. ఎక్స్ట్రా చేయగలగాలి. 32 చేయగలిగితే మీ జీవితంలో 32 మాలు చేయండి. ఒక 4 రోజులు 32 మాలు చేసి మళ్ళీ ఏం జరిగిందో చెప్పండి. ఆమె ఎలా ఉంటుందంటే, నేను కూడా 32 మాలు చేస్తాను కొన్నాళ్ళు. ఎలా చేస్తాను? నైట్ 2 గంటలు నిద్రలేసేది. నిద్ర 2 గంటలు లేసి మంగళారతి ముందరగా 4 లోపల ఒక 16 అయిపోతుంది. మళ్ళీ స్నానం చేసుకుని మంగళారతి పోయి వచ్చి మళ్ళీ మంగళారతి తర్వాత ఇంకొక 16, 32 చేస్తాను. ఒక 2-3 సంవత్సరాలు చేసాం. 2-3 సంవత్సరాలు చేసే లోపల మాకు కొద్ది గొప్పగా అనిపించింది, కానీ దానివల్ల ఇబ్బంది అయిపోయిందని గొప్పని ఆపేశాం. ఎలా అయిపోయిందంటే, ఎదుటి వారి మనసులో ఉండేదని కూడా వాడు ఏమనుకుంటారో తెలిసిపోతాను. ఇంకా మా పిల్లకాయలు పని చేస్తుంటే నా ముందర హరికృష్ణ అంటారు, నా వెనకాల తిడతా ఉంటారు, లోపల తిట్టుకుంటూ ఉంటారు. రే ఎందుకు నాకు తిడతావని చెప్పేది. ఏం స్వామి నా మనసులో ఎట్లా చెప్పేస్తాం అంటే, నా ముందర రావడం భయపడినారు. మళ్ళీ ఎవరు రాలా, వాళ్ళ మనసులో అంటే అర్థమైపోతుంది. రే మా ఓనర్ గారు ఉంటారు అనుకో, ఆయన తిడతా ఉంటారు. రే ఆయన తిట్టద్దురా, ఎంతగానో పని ఇస్తాడు కదా, ఆయన తిట్టకూడదు, విధంగా తప్పురు అంటాను. ఏంది నన్ను అన్ని లోపల ఉందని బయట చెప్తావో అతనే నాకు రావడం మానేశారు. అంత గొప్ప శక్తి వస్తుంది. మళ్ళీ అనివార్య పరిస్థితి నేను చేయలేకపోయినాను, కారణం కొద్ది కొన్ని బిజీ అయిపోయి చేయలేకపోయినాను. 2 గంటలకు నిద్రలేసి కూడా హ్యాపీగా తిరుగుతాను. ఎప్పుడు అప్పుడు వయసు మీద ఉన్న 30 సంవత్సరాలు. అప్పుడు ఇప్పుడు 50, ఇప్పుడు నిద్రలేసే కష్టం. 2 గంటలు లేలేం. ఇప్పుడు 4 లేస్తున్నాం. ఎందుకంటే మనం వయసు ఉన్నప్పుడు మన సాధన బాగా చేసుకోవాలి. వయసు అయిపోయినాక ఎట్ట మన వల్ల కాదు. ఈ శరీరం సహకరించదు.
ఈ శరీరం పంచభూతాలతో ఉండే శరీరము ఈ కామ కోదర లోపం ఒక పక్క పీడిస్తూ ఉంటే కపబాధ పిత్తం ఒక పక్క పీడిస్తూ ఉంటే మన కర్మలు ఒక పీడిస్తూ ఉంటే మనం ఈ శరీరం సహకరించదు. ఎప్పుడు వయసు అయిపోయినాక ఈ ఇల్లు దీపం ఉన్నట్టు ఇల్లు చక్క పెట్టుకొని పెద్దవాళ్ళు అంటారు. ఆరోగ్యం బాగున్నప్పుడు భక్తిని ఎక్కువ చేసుకోవాలా. ఇవన్నీ పోయినాక అన్ని సంపాదించుకునేసి అన్ని నెత్తిరేసుకునేసి ఏం చేసుకోవాలా? అమ్మకి మంచి ఇల్లు ఉంది, బెడ్లు కట్టించినారు, మంచి ఇల్లు కట్టించినారు, 3 అంతల మిద్ద ఉంది, మంచి పరుపు ఉంది, నేను చేసుకుంది నేను ఇది ఉంది. కానీ ఎన్న గుడికి పోండి ఒంటరికి పోగలమా? పోలేం. ఎవరికి తోడు కావాలా? ఎవరిని పిలుచుకోవాలా? అక్కన పక్కన వాళ్ళని ఖాళీగా ఉంటారు, వచ్చేదానికి రారు. సరే పోను మన పిల్లలు ఏమన్నా వస్తుంటే వాళ్ళు కూడా చెట్టుకు ఒకరు పుట్టు ఒకరు వెళ్ళిపోయినారు. ఎవరు బతుకులు వాళ్ళది? అది మన వయసు అయిపోయినాక మనం చేసుకోవాలనుకోవడం మూఢకత్వం. ఈ వయసుకి ఎందుకు చాలా మంది అడుగుతారన్నమాట. మొన్న మా మిత్రుడు ఒక కూతురు వచ్చింది ఇంటికి. ఆ బాబుకి చెప్పిన జపం చేసుకోను ఆయన అనేసి. ఇప్పుడే ఎందుకు స్వామి అండి, ఇప్పుడే ఎందుకు స్వామి మళ్ళీ చేస్తాననేసి. ఎన్నాళ్ళు బతుకుంటావునైనా ఇప్పుడే ఎందుకు అంటున్నావు అటన్నా. ఈ బతుకు బుడగ లాంటిది. రేపు చచ్చిపోతామని తెలుసు, ఇల్లుడు చచ్చిపోతామని తెలుసు. నిన్న ఒక భక్తుడు చనిపోయినాడు. మొన్న సాయంత్రం జరిగింది. ధర్మవరం నుంచి వస్తున్నాను, ఒక ఆయన ఫోన్ చేశాడు. శివాని మనకు మీకు తెలుసు, శివ ప్రభు అని ఒక ప్రభు మన అన్ని సేవలకు వస్తున్నాడు, మంచి భక్తుడు. వాళ్ళ అన్న వాడు కూడా జపం చేస్తాడు, మునుస్వామి అనేసి. ఆయనకి డయాలిసిస్ జరుగుతాను. ఆయనకి ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, డయాలిసిస్ జరుగుతాను. 5-6 సంవత్సరాలు పాప 6 సార్లు పడుతున్నాడు. హార్ట్ అటాక్ ఏదో వచ్చిందంట. మన గ్రూప్లో కూడా పెట్టారు, మీరు చూడలేదేమో, అందుకే చూడాలని. చూసారా ఎంతమంది జపం చేస్తున్నారు ఆ భక్తుడి కోసం? ఊరికే చూడకూడదు. అటువంటి ఎవరిని పెట్టినప్పుడు వాళ్ళ కోసం ఒక మాలను కనీసం చేసి దాన్ని దానంగా ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వండి, ఈరోజు చేసి కూడా ఇవ్వండి ఒక మాల. మన తోటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే మనకు ఇంకొకరు హెల్ప్ చేస్తారు. అంతే మన ఇందమ్మా తీగరుంటే ఇందమ్మా పుల్లొకర సేమ్ పద్ధతే. ఆయనకి చనిపోయినాడు అనమాట. ఆయన కలగం లేదు, ఆయన డయాలిసిస్ వస్తుందని అనుకోలేదు. ఆయన 30-40 సంవత్సరాలు డయాలిసిస్ వచ్చేస్తుంది. 5 సంవత్సరాలు 45 చనిపోయినాడు. 45 కూడా ఉండదేమో, ఒక 5 సంవత్సరాలు డయాలిసిస్ ఉంది. చిన్నవాడే, పెళ్ళి అయింది, ఒక చిన్న బిడ్డ, ఒక బిడ్డ పుట్టింది. ఆమె ఊరికి పోయింది, రాన్న తిరిగి రాలే, ఆమెకు ఒక ప్రాబ్లం. ఈయన ఇట్టే ఉండి ఒంటరిగా ఉండి చచ్చిపోయాడు పాపం. ఆయన అనుకున్నాడు చచ్చిపోతామని. వాళ్ళ అమ్మ ఈయనకన్నా ముందు చనిపోయింది. ఆమె అనుకుందాను నేను చచ్చిపోతాను, నేను కొడుకులకు అంత పెళ్లి చేసి మనవాళ్ళతో బాగుంటాను అనుకున్నాను. ఎవరు ఎప్పుడు చనిపోతారు అర్థం కాదు. మనం కూడా రోడ్లో పోతా ఉంటే చాలా మంది చూస్తుంటాం, పెద్ద పెద్ద కట్అవుట్ వేస్తుంటారు. 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల తర్వాత చనిపోతా ఉంటే అప్పుడు చేయొచ్చు అనమాట. ఇందాక మా ఫోన్ చేసి ఒక మాట, నాకు 15 సంవత్సరాలు 100 సంవత్సరాలు వచ్చిందన్నమాట. ఒక 1500 సంవత్సరాలు బతుకుతామనేసి. ఇప్పుడే అనుకుంటున్నాను, వెంటనే ఫోన్ చేశారు, మీరు ఒక 100 ఒక 15 అంటే 1500 సంవత్సరాలు బతకండి. నేను ఏమా చేసుకోవాలంటే ప్రచారం చేసుకో స్వామి అనేది. మంచిదే, మంచి నిర్ణయమే. అలా ఎప్పుడు చచ్చిపోతాం అర్థం కాదు. పునరపి మరణం, పునరపి జననం. కానీ మళ్ళా కూడా మానవులుగా పుడతామా? పుట్టినప్పటికీ జపం చేసుకునే శక్తి ఉంటుందా? ఇలా ఇస్కాన్ టెంపుల్ భక్తులతో కలుస్తామా? జపం చేసుకునే శక్తి ఉంటుందా? మనం భర్త సహకరిస్తాడా? లేదు మనమే భర్తగా ఉంటామో? మనం ఏ ప్రాబ్లం ఉంటామో? ఏం అర్థం కాదు. ఇప్పుడు బతుకున్నామే, ఇది నిజం. ఇది నుంచి ఇంటికి పోతే రేపు తలాంత పనుకుని లేస్తామా ఏమో తెలియదు. అయిపోయా. మా నాయన 5 సంవత్సరాల పిల్లగాడినప్పుడు చచ్చిపోయినాడు. ఆయన అనుకున్నాడు ఎంత చిన్న సైజు చచ్చిపోతాను అనేసి, చచ్చిపోయినాడు. ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో అర్థం కాదు. మా పెన్న బిడ్డ కడింది, పురుకుల బిడ్డ చనిపోయింది. అనుకునిందా? పురుకుల బిడ్డ చనిపోయినా ఒక ఫస్ట్ మా పెన్న చనిపోయింది, బిడ్డ కానీ ఆమె చనిపోయింది. బిడ్డ పుట్టిన 4-5 నెలలకి బిడ్డ చనిపోయింది. మా చెల్లెలు దోగడ ఎప్పుడు చనిపోయింది. నాకు చెల్లెలు కస్తూరి పేరు. వాళ్ళంతా అనుకున్నారు ఇప్పుడు చచ్చిపోతాను. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు వీళ్ళు చెప్తే కనుక నాకు జరిగిందే చెప్తున్నాను. మా తాత కూడా కొద్దిగా బాగా ఎక్కువ రోజులు బతికినాడు అనమాట. ఆయన కొద్దిగా భక్తి పరంగా గుళ్ళకి పోయి గంట కొట్టి పూజారు అనమాట. పూజ చేస్తూ ఉన్నాడు కాబట్టి కొన్నాళ్ళు బతికినాడు ఆయన. అంటే భక్తి పరంగా ఉంటే, మన సాత్వికంగా ఉంటే కొన్నాళ్ళు ఉండగలం. లేకపోతే అల్పాయుస ఎప్పుడు పోతాం అర్థం కాదు. అయ్యో చచ్చిపోయినావా అని ఏడుస్తాం, మనం చచ్చిపోయి కూడా ఏడుస్తాం. ఎందుకు? బతికున్నప్పుడు భక్తి చేసుకోవాలి కదా. శరీరం పోయినాక ఏం చేసుకోవాలి? ఇది వినడానికి సుత్తిగా ఉన్నట్టు కూడా వాస్తవం ఇదే. ఇది శ్మశాన వైరాగ్యం అంటారు. ఎవరైనా చనిపోతే అప్పుడు పోయినప్పుడు అబ్బా ఇంతేరా జీవితము అంటే అన్ని మాట్లాడతాం. నిన్న ఉన్నాడు ఏదో లేదు, ఏముంది, ఏం వెతుకుపోయినాడు, ఏం వెతుకుపోలే. నిన్న ఒక కాటన్ బట్ట తీసుకొచ్చినాడు, వాళ్ళు 6 మీటర్లు రాయించినారంట, 6 మీటర్లు రాడిచ్చినాడు.
అలా 6 మీటర్ ఇచ్చినాడు. కానీ ఆ కాటన్ గుడ్డ 6 మీటర్ ఆ శవానికి సరిపోయింది. ఎవరైతే కోరివి పెడతారు, తండ్రి కోరివి పెడతాను, నేను తండ్రి పెట్టినాడు కోరివి, ఆడికి కొడుకులు లేదు, పిల్లకాయలు లేరు. ఆ తండ్రి అంత బాధపడి ఉంటాడు. ఆ వయసుకి తన బిడ్డ తన కోరివి పెడతాడు అనుకుంటే బిడ్డకి తన కోరివి పెట్టారు. నాకు భలే బాధ అనిపించేసింది. ఆ పెద్ద ఆయన నాకేం కర్మ స్వామి అని కొట్టుకున్నాడు. అవన్నీ చూస్తే ఎంత ఇదేస్తుంది, ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం మనం. ఎందుకు ముందు చనిపోతారు, ఎందుకు అలా జరుగుతుంది? భక్తి లేదు దానివల్ల. భక్తి మన పద్ధతిగా ఉంటే మనం ఉన్న రోజులు ఉంటాం. ఆయన ఏడ్చి ఆయనకి కట్టుకోలేని పంచిలా మళ్ళీ పాత ఆయనతో కట్టుకొచ్చినాడు. యాక్చువల్లీ ఆ గాడ కుడితేనే పంచి కడతారు, పైన ఒక ఇది కూడా వేస్తారు. ఒక పద్ధతి ఉంటుంది. అది వీళ్ళు పాటించలేదు, వీళ్ళు తోటలు చెప్తారే, వాళ్ళు మందు కూడా వేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కైపులు వాళ్ళది, వాడు సరిగ్గా చెప్పలేదు. ఇచ్చేవాడైనా సరిగ్గా ఇవ్వాలి, వాడు సరిగ్గా ఇవ్వలేదు. ఈ ఎత్తేటప్పుడు ఇంకేళ్ళ తెచ్చేది అట్లా ఏదో పంచి కట్టుకొచ్చినాడు. ఒక పద్ధతి కూడా మనం కూడా కొద్దిగా గుర్తుపెట్టుకుని అవన్నీ చేసుకోగలగాలి. చాలా ఘోరమైన పరిస్థితులు మనం ఉన్నాం. గుర్తించి మనం జపం చేసుకోవాలి. మన చదువు మన వెంట రాదు, మనం చేర్చుకున్న ధనం వెంట రాదు, మన అందసందాలు మన ఇంటి వెంట రాదు, మన పదవి ప్రఖ్యాతి ఏది రాదు వెనకాల. మన అమ్మ నాయన కొడుకు కోడలు ఎవరు మన వెంటారు. ఏ కాకి ఎలాగొచ్చినామో అలాగనే వెళ్తాం. వెళ్ళిపోయేటప్పుడు ఆ గాడా గుడ్డ కూడా చించేస్తారు. మామూలు గుడి ఆ గుడ కట్టగడ ఉండదు, చించేసేస్తారు. కనీసం మొలతాడుంటే మొలతాడు కూడా కట్ చేస్తారు. ఏమి ఎత్తుకపోం, దిగంబరంగా వచ్చినా దిగంబరంగా వెళ్ళిపోతాం. ఇంత మాత్రం దానికి ఇంత కష్టపడాలి చూడండి. ఈ టైం అన్ని మనం వృధా చేసుకుంటున్నాం. ఇదే కాలాన్ని చేసుకోవద్దని కాదు, దాంతోపాటు భక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బులు సంపాదించండి, బాగుందులు ఖర్చు పెట్టాలా, ప్రచారం చేయాలా, డబ్బులు 10 మంది భోజనం పెట్టాలంటే డబ్బులు కావాలా, ప్రసాదానికి డబ్బులు కావాలా, క్షేత్రం కావాలంటే డబ్బులు కావాలా. కానీ మనం భక్తి వదిలేసి డబ్బులు సంపాదించుకోమని అనవసరం. భక్తితో పాటు అన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో ఇటువంటి మహాప్రభు జన్మ తీసుకుని వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు దయతో మనకు బ్లెస్సింగ్ ఇస్తారన్నమాట. ఈరోజు వరాదేవిని ప్రార్థిద్దాం, రేపు నిత్యానంద ప్రభుని ప్రార్థిద్దాం. దాని తర్వాత ఆడవాళ్ళు ఎవరిని పుట్టితే వాళ్ళు జన్మదిన చూడు ప్రార్థించాలి, నాకు భక్తినివ్వండి, భక్తి చేసుకునే శక్తి ఇవ్వండి. భక్తి ఉంటుంది కానీ చేసుకునే శక్తి కూడా కావాలా. శక్తిహీనత ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం కదా. జపం చేసే ఓపిక లేకుండా అక్కడ ఇప్పుడు వస్తుంది ఒకసారి. ఒకటే అట్టుపండు ఉన్నాయి, అట్టుపండు చేయాలి పెట్టేశారా. కాబట్టి మనం భక్తి కావాలా, భక్తి చేసుకునే శక్తి కావాలా. భక్తి శక్తి ఉంటే సరిపోదు, దానికి కాస్తంత ఐశ్వర్యం కూడా కావాలా. ఐశ్వర్యం లేకపోయినా కూడా భక్తి చేయలేం, అన్ని ఆటంకాలే. ఇవన్నీ కూడా సమకూర్చమని భగవంతుని ప్రార్థించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై.